ఇంకొకటి నువ్వు మాట్లాడిన మాట అవసరం లేని మాట. కుక్కలు మొరుగుతున్నాయి అన్నావు. జగనన్నకు మాట్లాడే దమ్ము ధైర్యము లేదు. తన కుక్కల చేత మురిగిస్తున్నాడు అన్నావు. ఎవరినమ్మా నువ్వు అనింది? మమ్మల్ని. నేనే కదా మొన్న మాట్లాడింది, సతీష్ రెడ్డి కదా మాట్లాడింది, మళ్ళీ తర్వాత పేర్ని నాని అన్నే కదా మాట్లాడింది, లేకుంటే చెల్లెలు వరుదు కళ్యాణమ్మే. కానీ ఎవరైనా మేమే జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమించే మనుషులం, ఆయన కోసం ఎందాకైనా ప్రయాణం చేసే ప్రేమ కలిగిన మనుషులం మేము మాట్లాడినాం. మమ్మల్ని పట్టుకొని ఏమంటివి తల్లి నువ్వు? కుక్కలు మరుగుతున్నాయి ఏంటివి? నువ్వు మమ్మల్ని కుక్కలన్నే, నక్కలన్నే, పందులన్నే, పిల్లులన్నే. మేము నీ గౌరవానికి మర్యాదకు ఎప్పుడూ లోటు రానియం. కారణం రాజశేఖరుడు అన్న కూతురు. ఇది మేము ఎప్పుడు మర్చిపోం తల్లి. రెండవది జగనన్న చెల్లెలు నువ్వు, ఇది ఎప్పుడు మేము విస్మరించం ఈ మాటను. మూడవది అత్యంత పవిత్రమైంది, నువ్వు మహిళవు తల్లి, మహిళవు. నీలో మా చెల్లెలను చూసుకుంటాం, మా అమ్మను చూసుకుంటాం, మీలో పొరపాటును కూడా మాట్లాడడం. అన్నిటికీ మించి మనిషివి తల్లి నువ్వు. నిన్ను పట్టుకొని మేము గౌరవానికి లోటు చేయలేం. నువ్వు ఎన్నెన్నాను తల్లి మమ్మల్ని కుక్కలు అన్నావు కదా, రైట్. ఇదే కుక్కనే చెప్తాంది తల్లి, ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి, జాతి కుక్కలు. ఈ కుక్కలకు విశ్వాసం ఎక్కువ, ఈ కుక్కలు ఎప్పుడంటే అప్పుడు మొరగవు. కుక్కలు జనరల్గా దొంగలు కనిపించినప్పుడు మాత్రమే మొరుగుతాయి. యజమాని ఇంట్లో దొంగలు పడినప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అనే మా యజమాని ఇంట్లో దొంగలు పడుతున్నారు కాబట్టి ఈ కుక్కలు మొరుగుతున్నాయి తల్లి, మొరుగుతాయి. కనీసం మమ్మల్ని మనుషులుగా సంబోధించలేకపోయినా విశ్వాసం గల కుక్కలుగైనా నువ్వు పరిగణించినావు. పర్వాలేదులే తల్లి, సంతోషం. ఈ కుక్కలు జాతి కుక్కలు, విశ్వాసం మెండుగా ఉండే కుక్కలు, యజమాని ఇంట్లో దొంగలు పడితే మొరిగే కుక్కలు, అందుకే మొరుగుతూ ఉన్నాయి. ఇంకా మీరు మాట్లాడింది ఏం మాట్లాడినారంటే, ఇతరుల ఆస్తిని అనుభవిస్తూ ఉండేది జగనే అన్నావు. ఎవరి ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారమ్మా? తన తండ్రి 2 భాగాలుగా చేసి లోక సహజానికి విరుద్ధంగా మీ తండ్రి గారు కుమారునికి కూతురుకు 2 భాగాలుగా విభజన చేస్తే ఆస్తి, దాన్ని అంగీకరించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు. మరి తండ్రి ఆస్తుల ద్వారా స్వార్జితం, తను వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించుకున్న తన ఆస్తిని తను అనుభవిస్తూ ఉన్నాడు. బ్రదర్ అనిల్ యొక్క ఆస్తిని అనుభవించలేదమ్మా ఆయన, మీ ఆస్తిని అనుభవించలే ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన సంపాదించుకునే ఆస్తిలో నుంచే నీకు 236 కోట్లు ఇచ్చినాడు. రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తి నీకు ముట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తిలో నుంచి 236 కోట్లు నీకు చెల్లెలని చెప్పి ముట్టింది. ఆయన్ని పట్టుకొని పరాయి ఆస్తిని ఆయన అనుభవిస్తానని చెప్పి మాట్లాడి మళ్ళీ ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేయడమే. అన్నిటికంటే నాకు బాధ కలిగేది, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నువ్వు కుక్కలన్నేందుకు కాదు తల్లి. ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడానికి కారణం, అటు తిరిగి ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పి నువ్వు మళ్ళీ యాడికొస్తావంటే వివేకానంద రెడ్డి హత్య, అవినాష్, భారతమ్మ. అంటే నీ టార్గెట్ ఎవరు తెలుసునా తల్లి? రాష్ట్ర ప్రజలారా, షర్మిలమ్మ గారి టార్గెట్ ఆస్తితో సమానంగా భారతమ్మ. మీరు భారతమ్మ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు చేసే ప్రతి దాడికి నేను సమాధానం ఇస్తా తల్లి. చెప్పినా కదా నేను.
నా ఆత్మీయ నాయకునికి కానీ వారి శ్రీమతి సోదరి భారతమ్మ విషయంలో కానీ ఎవరు వారి వ్యక్తిత్వం మీద దాడి చేసినా రాచమల్లు ఆత్మాహుతి దళంతోనే సమానం. ఆత్మాహుతి దళంతోనే రాచమల్లు సమానం. మీరు భారతమ్మే మీ టార్గెట్. మళ్ళీ నిన్న మీరు మాట్లాడతారు అటు తిరిగి భూమి గుండ్రంగా ఉందని. ఏమని మాట్లాడతారు? వివేక హత్యకు భారతమ్మ సమాధానం చెప్పాలా? దేనికి చెప్పాలమ్మా భారతమ్మ సమాధానం? సాక్షి పేపర్ చైర్మన్ అయినందుక? సాక్షిలో గుండెపోటుతో వివేకానంద రెడ్డి మరణించినాడని చెప్పి వార్త వచ్చినందుక తల్లి? దీనికి సమాధానం చెప్పాలనా? దీనికే ఆమె హత్య చేసినట్ట? మరి దీనికే ఆమె హత్య చేసినట్టు సమాధానం చెప్పినట్టయితే గన ఈటీవీలో కూడా చూసిన తల్లి నేను. ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర. ఈటీవీలో కూడా వచ్చింది, మహాన్యూస్లో వచ్చింది, టీవీ5లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, 10 టీవీలో వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చింది. రాజశేఖరుని ఇంట్లో విషాద ఛాయలు, రాజశేఖరుడి సోదరుడు వివేక హఠాత్ మరణం, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణం, ఇవన్నీ ఛానల్స్లో వచ్చినాయి. మరి వీళ్ళందరూ హత్య చేసినట్ట? లేదు. తొలుత ప్రచారం చేసింది సాక్షి పేపర్ కాబట్టి భారతమ్మ సమాధానం చెప్పాలంటే ఊర్లో ప్రజలు అనుకునే మాటల ప్రకారము, వారి కుటుంబ సభ్యులు చెప్పే మాటల ప్రకారమే ఏ మరణం అని చెప్పి ఏ పత్రికలైనా వస్తుంది. వారి కుటుంబ సభ్యులు చెప్పిన మాటే అది. మొట్టమొదట చెప్పింది అవినాష్ రెడ్డి కాదు, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని. మొట్టమొదటి ఈ ప్రపంచానికి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని చెప్పి తొలుత ప్రచారం చేసింది చెప్పిన వాడు వివేకానంద రెడ్డి పెదబావమరిది శివప్రకాష్ రెడ్డి. దాన్ని కంటిన్యూ చేసినది చిన్నబావమరిది రాజశేఖర్ రెడ్డి. మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చి అడగాల్సిన పరిస్థితి వస్తే శివప్రకాష్ రెడ్డిని అడగాల. వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి గుండెపోటుతో మరణం అని చెప్పి అవినాష్కు ఫోన్ చేసి చెప్పినావు కదా, ఏ విధంగా ధృవీకరించినావని శివప్రకాష్ రెడ్డిని అడగాల. ఆహా, ఇన్నాళ్ళు అవినాషు భాస్కర్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా భారతమ్మ పేరు 3 సార్లు ఎత్తితే జగన్ పేరు ఒక్కసారి ఎత్తుతున్నావు నువ్వు ఈ హత్యకు సంబంధించి. ఇంతకంటే శోచనీయము, ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా తల్లి? భారతమ్మ హత్యలు చేపించే మనిషి, భారతమ్మ సమాధానం చెప్పాలనా? ఈ మాట నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది కాబట్టి మళ్ళీ ఈరోజు నేను పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తూ ఉండేది. ఇంకా నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే గన సరస్వతి షేర్లకు సంబంధించి, సరస్వతి పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన షేర్లకు సంబంధించి బదలాయింపు ఏదైతే మీరు చేసుకున్నారో దీని మొట్టమొదట కోర్టుకు ఎక్కింది జగనే, ఆస్తి వివాదాన్ని బజార్లోకి తెచ్చింది జగనే అని మీరు చెప్పినారు. తప్పు తల్లి. సరస్వతి షేర్లు, పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లను మీరు చట్టవిరుద్ధంగా ఈడీ అటాచ్మెంట్ చేసిన సందర్భంలో, జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దవుతుందని తెలిసిన సందర్భంలో, ఆయన బెయిలు రద్దై జైలు పోయినా పర్వాలనే ఒకే ఒక కోరికతోనో లేకుంటే ఆస్తి మీద కోరిక చేతనో తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ షేర్లకు సంబంధించిన బాండ్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పటికీ పోయినాయని చెప్పి తప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి విజయమ్మ గారి ద్వారా ఆ షేర్లను మీరు బదలాయింపు చేసుకుంటే ఆయన బెయిలు రద్దు కాకుండా ఉండేదానికోసం వాస్తవ సత్యాన్ని నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో ఆయన తెలియజేసినాడు. నేను ఈ బదలాయింపు చేయలేదు, ఇది నాకు తెలిసి జరిగినది కాదు, నాకు తెలియకుండా చేసినారు, ఆ బాండ్లు నా దగ్గర ఉన్నాయి, నేను చట్టవిరుద్ధంగా వ్యవహరించలేదు, కోర్టు ధిక్కారానికి పాల్పడలేదని చెప్పి తన్ను తాను ఆత్మరక్షణ చట్ట పరిధిలో చేసుకోగలిగినాడు. ఇంతే, ఆస్తి వివాదం పెట్టలే. బజారుకి ఈడ్చినేది బజారుకి ఈడ్చి ఇది కాదు తల్లి. మీరు పులిందల్లో పూలంగల దగ్గర కొంగు చాసి యాశించినారు చూడి, అది బజారుకి ఈడ్చడం.